కవిత లిక్కర్ కేసులో సీబీఐ కస్టడీ పిటిషన్పై కాసేపట్లో తీర్పు వెలువరించనుంది రౌజ్ అవెన్యూ కోర్టు. కస్టడీ పిటిషన్లో కీలక విషయాలు ప్రస్తావించింది సీబీఐ. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిని, ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా పేర్కొంది సీబీఐ. కవితకు చెందిన జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి 80 లక్షల ముడుపులు చెల్లించారని సీబీఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని వివరించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తారో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని తెలిపింది. అసలు భూమే లేకుండానే వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లుగా అగ్రిమెంట్లు సృష్టించారని పేర్కొంది సీబీఐ. అంతకు ముందు కవితను తీహార్ జైల్లో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లు కొట్టేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. సెక్షన్ 41 ని సీబీఐ దుర్వినియోగం చేసిందని, కవిత అరెస్టు కోసం ఎలాంటి కేసు నమోదు చేయలేదని వాదించారు. ఈ కేసులో సమయపాలన అత్యంత కీలకమని, ఎన్నికల సమయంలో బయటకు రాకుండా చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. కవితను అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని, ఆమెకు వ్యతిరేకంగా సీబీఐ చెప్తున్న సాక్ష్యాలకు విలువ లేదని వాదించారు కవిత లాయర్.